అది వార్త మాత్రమేనండి. ఆయన ఎప్పుడు మన గుండెల్లో ఉంటారు, మనం చేసే పనిలో ఉంటారు, మనం మాట్లాడే మంచి మాటలో ఉంటారు. మనం ఇంకా కొన్ని తరాల వరకు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దామని ఆయన ఎప్పుడు ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత గొప్ప వ్యక్తిని దూరం నుంచి చూసే అర్హత కూడా లేని నేను 2009లో డైరెక్ట్ గా ఆయన ఆఫీస్ రూమ్ లో కలవడం జరిగింది. నేను చూసింది ఒక వ్యక్తిని కాదండి, అంటే ఒక మంచితనానికి, ఒక మర్యాదకి, ఒక గొప్పతనానికి ప్రతిరూపం నా ముందున్నట్టుగా అనిపించింది. నాకు మాట కూడా రాలేదు. ఒక అదృష్టంగా భావించాను. అంటే ఒక దేవుణ్ణి చూస్తే ఎలా ఫీల్ అవుతామో, నేను అప్పుడు పనిచేస్తున్నప్పుడు నాకు మా ఈటీవీ సంస్థ రామోజీరావు గారే దేవుడు, అలాగే ఆయన పుత్రుడు నా స్నేహితుడు.